రామలక్ష్మి శౌర్యకి కుంకుడుకాయలతో తలస్నానం చేయిద్దామని బయట కూర్చోపెట్టి ఉంటుంది. అప్పుడు కుంకుడుకాయల రసం తీసుకురావటంతో ఇలా ఇవ్వు, నాకు నేనే చేసుకుంటాను అని శౌర్య లాక్కుంటూ ఉంటారు. సార్ ఆగండి సార్, నేనున్నాను కదా, నేను చేయిస్తాను సార్ అని రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా నాకు ఇస్తావా లేదా అని శౌర్య లాక్కునేస్తాడు. సార్ ఏంటి సార్, నేను చేయిస్తానన్నా అలా లాక్కునేశారు, కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి సార్ అని రామలక్ష్మి చెప్తున్నా కూడా సూర్య అస్సలు వినకుండా తనకు తానే కుంకుడుకాయలు రసం తలపై పోసుకొని కళ్ళు మండిపోవటంతో విలవిల్లాడిపోతూ అబ్బా కళ్ళు మండుతున్నాయి అని అబ్బా అబ్బా అని విలవిల్లాడిపోతూ ఉంటారు. సార్ నేను చేయిస్తానంటే మీరు వినటం లేదు. నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి సార్, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాక మీరు నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే నేను ఎంత విలవిల్లాడిపోతున్నానో, నేను ఏం తప్పు చేశానో మీరు నాకు అర్థమయ్యేలా చెప్తేనే కదా సార్ నేను సరిదిద్దుకుంటాను అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కారు హారన్ సౌండ్ వినపడడంతో ఎవరబ్బా అని రామలక్ష్మి చూస్తూ ఉంటుంది. మళ్ళీ 25,00,000 ప్రైజ్ మనీ ఇచ్చిన ఇద్దరు ఆఫీసర్లు తిరిగి ఇంటికి వస్తారు. ఏంటండి మళ్ళీ మీరు ఇలా వచ్చారు అని రామలక్ష్మి, రవీంద్ర, ప్రమీల అడుగుతూ ఉంటారు. అమ్మ రామలక్ష్మి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పటానికి వచ్చాము. నీకు స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిందమ్మా. అందుకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ఇదిగోనమ్మా ఇదిగో అని రామలక్ష్మి చేతిలో పెడతారు. దాంతో ప్రమీల, రవీంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటే సూర్య మనసులోనే సంతోషపడుతూ ఉంటాడు. పైకి మాత్రం కోపంగా బుంగమూతి పెట్టి ఉంటాడు. సరేనమ్మా రామలక్ష్మి, మేము వెళ్ళొస్తామంటూ వాళ్ళు వెళ్ళగానే సార్ సారీ సార్, ఇది విన్నారా, ఈ రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది సార్, ఉద్యోగం వచ్చింది అని రామలక్ష్మి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే సూర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్తాడు. మళ్ళీ శౌర్య అలా మౌనంగా లోపలికి వెళ్ళటంతో రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది వీడికి ఇలా లోపలికి వెళ్ళాడు, ఏమీ మాట్లాడడం లేదు అని రవీంద్ర కూడా అంటూ ఉంటాడు.